హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి జాబ్ మేళతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. మనకి జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా అయితే మనకి మెగా జాబ్ మేళ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మనకి ఇందులో అయితే 10th పాస్ అయితే చాలు, అందరూ అర్హులే. ఇందులో అయితే మనకి మొబైల్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మెగా జాబ్ మేళ కాబట్టి మీరందరూ కూడా అప్లై అయితే చేసేసుకోండి. ఇందులో అయితే మనకి రాత పరీక్ష లేకుండా అప్లై చేస్తే జాబ్ అయితే గ్యారంటీ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇదైతే ముందుగా అయితే మనకి ఇందులో అయితే మోర్ జాబ్స్ అండ్ కెమికల్ ప్లాంట్ జాబ్స్ అలా చాలా వరకు అయితే జాబ్స్ అయితే ఉంటాయి. ఈ బ్యాంక్ జాబ్స్ కూడా ఉంటాయండి, ప్రైవేట్ బ్యాంక్ జాబ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోయే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మెగా జాబ్ మేళ అని చెప్పుకోవచ్చండి. ఇందులో అయితే మనకి 10th తరగతి అయితే మనకి రాత పరీక్ష లేకుండా అయితే మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెగా జాబ్ మేళ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అయితే ఉపాధి కల్పనలో భాగంగా అయితే మనకి 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమో అండ్ ఎంఎస్సి, ఎంబీఏ చదువుకున్న యువతకి రీజనల్ జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో అయితే నెల 31 నుంచి మనకి వచ్చే నెల 7 వరకు అయితే మినీ జాబ్ మేళ అయితే నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సోమవారం అయితే ప్రకటనలో అయితే తెలపడం అయితే జరిగింది. ఇందులో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ఉంటుంది. ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. దీంట్లో అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు అయితే నేను తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనండి. ఈ విభాగంలో అయితే మనకి 82 కంపెనీల్లో అయితే మేళాకు ఐటీ, ఫార్మా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, రిటైల్, ఆటోమొబైల్స్, మార్కెటింగ్, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, కాస్మెటిక్స్ సర్వీస్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో అయితే మనకి కంపెనీ పరంగా అయితే మనకి ఈ కంపెనీల్లో అయితే మనకి 5,849 ఉద్యోగ అవకాశాలు అయితే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనకి కోరడం అయితే జరుగుతుంది. ఇందులో అయితే అర్హత అయితే మనకి అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్ వీళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చండి. ఈ జాబ్లో అయితే అంటే ఇక్కడ చూసుకొచ్చి మనకి వయసు వచ్చేసి మనకి 31/12/2023 నాటికి అయితే వాళ్ళు ఎవరైనా సరే 18 సంవత్సరాలు అయితే నిండి అయితే ఉండాలి. 35 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. ఇందులో అయితే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకొచ్చి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే మనకి చెల్లించే అవసరం లేదు. ఇక్కడ మనకి జీతం అయితే ఎంపికైన అభ్యర్థులకి నెలకి సుమారు 9,000 నుంచి 30,000 వరకు అయితే వేతనంతో పాటు ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయని చెప్పి తెలపడం అయితే జరిగింది. అంటే 9,000 ఉన్న వాళ్ళకి మనకి 15,000 వస్తుందండి. 30,000 ఉన్న వాళ్ళకి 37,000 ప్లస్ 36,000 వస్తుందండి. వార్షిక పంపు అయితే పనితీరుని బట్టి మనకి బోనస్ అండ్ ఉచిత యూనిఫామ్, సబ్సిడీ క్యాంటీన్, ఈపీఎఫ్, ఈఎస్ సభ్యుడితో కూడిన బ్యాచిలర్ వసతి, రవాణా మొదలైన అదర్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఉద్యోగ స్థానం చూసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సొంత జిల్లాలో అయితే ఉద్యోగాలు అయితే రెగ్యులర్గా అయితే రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. అప్లికేషన్ కూడా అయితే ఇక్కడ మనకి మొబైల్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఆ సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఎంపిక విధానం అయితే చూసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా అయితే మనకి ఇంటర్వ్యూ ద్వారా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ అయితే ఉంటుందండి. ఓకేనండి. ముందుగా అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఓకేనండి. ఇందులో అయితే మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అందులో అయితే మీకు కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకుంటారు పబ్లిక్ సెక్టర్లో. కానీ మామూలు ప్రైవేట్ సెక్టర్లో అయితే మిమ్మల్ని ఎంప్లాయ్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఓకేనండి. ఇది అన్ని జిల్లాల వాళ్ళకి అయితే మనకి వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వరకు. ఓకేనండి. ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే మార్నింగ్ 9:30 నుంచి అన్ని డాక్యుమెంట్లు అయితే మీరు తీసుకెళ్ళాలి. ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు అయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూ ప్లేస్ చూడండి. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా అయితే skilluniverse.apssc.in లింక్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీలు కానివారు అయితే తమ రెజ్యూమ్తో పాటు విద్యార్హత జిరాక్స్ కాపీలు, ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలు, అనుభవం ఉన్నవారు సంబంధిత సర్టిఫికెట్లతో అయితే నేరుగా ఇంటర్వ్యూ అయితే హాజరు కావాలని చెప్పి అయితే మనకి పేర్కోవడం అయితే జరిగింది. ఇదైతే ఇందులో అయితే మనకి ఇది కర్నూలు డిస్టిక్లో అయితే జాబ్ మేళ అయితే జరిగింది. ఇది చూసుకోండి. ఎస్సీ జోసఫ్ డిగ్రీ కాలేజీలో అయితే మనకి ఇది జరుగుతుంది. ఓకేనండి. సన్కేసుల రోడ్లో అయితే మనకి జరుగుతుంది. సిరి నోబుల్ హాస్పిటల్ కర్నూలు అయితే ఇదైతే మనకి ఈ జాబ్ మేళ అయితే జరుగుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎవరన్నా సరే అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి.